హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ పోస్టర్ మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ నన్ను అడిగాడు, అన్న ఈ పోస్టర్ ఎలా చేస్తారు అని. సో తన కోసం ఎస్పెషల్లీ నేను ఈ పోస్టర్ డిజైన్ మొబైల్లో ఎలా చేస్తారనేది నేను చేస్తున్నాను. వాళ్ళు నాకు తెలిసి ఫోటోషాప్లో చేసి ఉంటారు. ఈ పోస్టర్ని మనం మొబైల్లో ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఈ పోస్టర్ చూడండి. ఇది మనం చేసిన పోస్టర్. సో ఈ పోస్టర్ని ఎంత ఈజీగా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా ఎలా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ మీద నొక్కితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదైనా పోస్టర్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన ఇమేజెస్ మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లో కావాల్సినట్టుగా వాటిని ఎరేజ్ చేసి పెట్టుకోవాలని నేను వచ్చేసాను. సో ఇక్కడ సిమిలర్ కలర్ ఉంటే తెలుసు కదా, ఆటో కలర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కలర్ వెళ్ళిపోతుంది. నేను దీనికి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ చేశాను. చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళి చూస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుంది ఏ ఆప్షన్ ఎలా అనేది. సో ఈ స్పీడ్గా నాకు అన్నెసరీ అనుకున్నవి టక్కటక్క ఎరేజ్ చేసి ఇస్తున్నాను. ఫస్ట్ ఆటో కలర్తో వైట్ కలర్ తీసేసాను. తర్వాత మాన్యువల్తో కావాల్సినంత ఎరేజ్ చేసి ఫెదర్ 2 ఇచ్చి సేవ్ చేస్తాను. సేవ్ కొట్టాక మనకి ఇక్కడ మళ్ళీ ఫినిష్ అనగానే యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకున్నాను. అంటే అది నాకు ఆ బ్రదర్ అడిగిన పోస్టర్లో ఆ టైటిల్ బ్యాక్గ్రౌండ్లో లైట్గా ఇది కనిపిస్తుంది అనమాట. సో వీటిని నేను అందులో పెట్టడానికి చేస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే. ఆటో కలర్ సెలెక్ట్ చేసి వైట్ డిలీట్ చేసేసాను. సో ఫెదర్ 2 ఇచ్చి 2 or 1 అది మీ ఇష్టం. ఓకే, ఫినిష్ అంటే దీనికి కూడా యాడ్ వస్తుంది. సో ఆ యాడ్ని కూడా తీసేసేయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫోటోపియా యాప్. ఫోటోపియా యాప్లో టైటిల్, నాకు ఈ టైటిల్ మేకింగ్ అనేది ఫోటోషాప్ లాగానే ఎగ్జాక్ట్లీ యూజ్ చేయొచ్చు కాబట్టి ఫోటోపియాని నేను యూజ్ చేస్తున్నాను. ఫోటోపియా ఓపెన్ చేసి న్యూ క్యాన్వాస్ తీసుకున్నాను. ఈ టెక్స్ట్ కూడా ఎలా కొట్టాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఇప్పటికే ఇది చాలా లెంత్ అవుతుంది నాకు తెలిసి. సో ఆల్రెడీ ఆ టెక్స్ట్ తీసుకున్నాను నేను. ఆ టెక్స్ట్ తీసుకొని ఆ పోస్టర్లో ఉన్న మాదిరిగా దాన్ని మా ఊరి అనేది పైన, రామాయణం అనేది కింద ఉండేలా సెట్ చేసుకొని ఆ 2 టెక్స్ట్ల మధ్యలో ఆ గ్యాప్ని తగ్గిస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా, ఇక్కడ మనం పెంచే కొద్దీ ఆ గ్యాప్ తగ్గుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి అందులో కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ అవి ఉంటాయి కదా. సో మరి ఇందులో ఎలాగా అని మీరు అనుకోవచ్చు. సో ఇందులో కూడా మనకు కింద లెఫ్ట్ సైడ్లో బాటంలో కీబోర్డ్ బొమ్మలా కనిపిస్తుంది చూసారా, అందులో మీకు కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఇవన్నీ ఉంటాయి. సో అవి యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను స్కేలింగ్ చేసుకుంటున్నాను. ఇది చూసారా, అది స్క్వీజ్ చేసేలా ఉంది టెక్స్ట్. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఆల్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు చేస్తున్నాను చూడండి, కరెక్ట్గా మా ఊరి రామాయణం సెట్ అయిపోయింది. సో రైట్ సైడ్లో రైట్ మార్క్ ఉంది కదా, ఓకే చేశాను. ఓకే చేసినాక దాన్ని మిడిల్ చేసుకుంటున్నాను. దాన్ని కనుబొమ్మ బంద్ చేసేసాను. దాన్ని మళ్ళీ తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను షేప్ టూల్ తీసుకొని షేప్ డ్రా చేశాను. షేప్ డ్రాప్ చేసి కరెక్ట్గా మిడిల్లో ఉండేలాగా సెట్ చేసుకుంటున్నాను. మీకు మిడిల్ వచ్చిందని ఎలా తెలవాలి, ప్లస్ ఐకాన్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను అడ్జస్ట్ చూసారా, ఇప్పుడు వచ్చింది. ఇది మిడిల్కి సెట్ అయిపోయింది అన్నమాట. సో దాన్ని డబుల్ క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి గ్రేడియంట్ కలర్ తీసుకుంటున్నాను నేను. అందులో డార్క్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్ అనమాట. అవి 2 గ్రేడియంట్ కలర్స్ అవి. సో అవి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక డార్క్ కలర్ సెలెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ దాన్ని జరుపుతున్నాను. పైన హెడర్ మీద పట్టుకొని జరిపితేనే జరుగుద్ది, మీరు వేరే కాడ ఎక్కడ పట్టుకొని జరిపినా జరగదు. సో ఓకే, సెకండ్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకుని ఓకే చేశాను. ఓకే, మనకు సర్కిల్ వచ్చేసింది, కలరింగ్ అయిపోయింది. దీన్ని నేను ఓకే చేయాలి. ఇప్పుడు ఈ హెడర్ని పట్టుకొని జరిపితేనే కానీ దీన్ని మనం ఓకే చేసుకోగలం. సో హెడర్ని పట్టుకొని జరుపుతున్నాను. సో స్ట్రోక్ కూడా కావాలంటే నేను స్ట్రోక్ ఇస్తున్నాను. స్ట్రోక్ కూడా ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ ఇస్తున్నాను. అంటే డార్క్ గ్రీన్కి మళ్ళీ మనం డార్క్ గ్రీన్ ఇస్తే పెద్ద ఉండదు కదా. సో లైట్ గ్రీన్ ఇచ్చి దానికి కొంచెం 19% పెంచుకొని ఇప్పుడు మనకు కావాల్సిన ఇమేజ్ మనం ఇందాక ఎరేజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇమేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ యాజ్ అని తీసుకుంటున్నాను. ఇమేజ్ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అంతా మనకు మొత్తం ఫుల్ ఇమేజ్ ఏం కనపడదు, అందులో బ్లెండ్ అవుతుంది. మనం బ్లెండింగ్ ఆప్షన్స్ మారుస్తాము. సో కరెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను మిడిల్కి.
సెట్ చేసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోండి. ఓపిక ఉండాలి మొబైల్ ఎడిటింగ్కి, చాలా ఓపిక ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా చూస్తే అంత జాగ్రత్తగా అర్థమైపోతుంది. సో ఓకే చేసి నేను బ్లెండింగ్ ఆప్షన్స్లో మల్టిప్లై పెడుతున్నాను. మల్టిప్లై పెడితే చూసారా అందులోకి సింక్ అయిపోయినట్టుగా అయిపోయింది. సో వాటిని మనం మెర్జ్ చేద్దాం. 2 లేయర్స్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేశాను. లేయర్స్లోకి వెళ్ళి మెర్జ్ లేయర్స్ అంటున్నాను. మెర్జ్ లేయర్స్ అంటే మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ సెలెక్ట్ ఉంది కాబట్టి మనం కార్నర్ పట్టుకొని మూవ్ చేస్తుంటే అది స్క్వీజ్ అవుతుంది. సో కంట్రోల్ అన్సెలెక్ట్ చేసి ఇప్పుడు జరుపుతుంటే చూసారా జరుగుతుంది. దీన్ని మనం కరెక్ట్గా మిడిల్కి సెట్ చేసుకొని పెట్టుకుందాం. మిడిల్కి సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం కన్నుబొమ్మ ఆఫ్ చేసాం కదా లేయర్స్లో. సో దాన్ని ఓపెన్ చేద్దాం. ఈ లేయర్ని ఫస్ట్ కిందికి అంటున్నాను, అంటే టెక్స్ట్ కిందికి అంటున్నాను. ఇప్పుడు టెక్స్ట్ని కన్నుబొమ్మ ఓపెన్ చేస్తాను, అన్హైడ్ చేశాను. సో ఇప్పుడు చూసారా మా ఊరి రామాయణం వచ్చింది. ఇప్పుడు దీనికి మనం కలర్ ఇవ్వాలంటే ఆ లేయర్ని డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సాలిడ్ కలర్ ఇక్కడ మనం ఇచ్చేది కలర్ ఓవర్లోకి వెళ్ళి వైట్ ఇస్తున్నాను. ప్యూర్ వైట్ ఇచ్చి దానికి మనం స్ట్రోక్ ఇవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ ఉందో దాని రిలేటెడ్ కలర్ డార్క్ కలర్ ఇవ్వాలి స్ట్రోక్కి ఎప్పుడైనా సరే. గ్రీన్ ఉంది, నేను డార్క్ గ్రీన్ ఇచ్చి కొంచెం మనకు ఎంతవరకు కావాలో స్ట్రోక్ అంతవరకు పెంచుకున్నాను. అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ, మీ డిజైన్కి తగ్గట్టుగా, మీ పోస్ట్ తగ్గట్టుగా మీరు సెట్ చేసుకుని పెట్టుకోండి. డ్రాప్ షేడ్ కూడా కొంచెం ఇచ్చి ఓకే చేశాను. ఇప్పుడు మనకు మరి వార్ప్ స్టైల్ రావాలి. మొత్తం పైన అన్ని ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్ అన్నాక లాస్ట్కు వార్ప్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. సో నేను ఇక్కడ ఇన్ఫ్లేట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసాను. చూసారా మీకు ఆల్రెడీ టెక్స్ట్ స్క్వీజ్ అవుతుంది. ఆప్షన్స్ ఉన్నాయి, బెండ్, హారిజాంటల్ డిస్టోర్షన్, వర్టికల్ డిస్టోర్షన్. సో బెండింగ్ నేను మనకు టెక్స్ట్ ఎంతవరకు అయితే కరెక్ట్గా అనిపిస్తుంది అంతవరకు చేసుకున్నాను. 38% పెట్టుకున్నాను. దీన్ని మనం స్కేలింగ్ చేస్తున్నాం. సెలక్షన్ టూల్తోని కరెక్ట్గా ఆ రౌండ్లో ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. సో ఓపికగా సెట్ చేసుకోండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా మిడిల్కి సెట్ చేసుకున్నాక మనకు ఇంగ్లీష్ టైటిల్ కావాలి ఇప్పుడు. సో టెక్స్ట్ టూల్కి వెళ్తాను. మళ్ళీ నేను దీనికి లాక్ వేసేసాను. లాక్ వేసిన ఒకటి అయిపోయిన ఒకటి, ఇందులో పెద్ద ఆడేం లేదు. టెక్స్ట్ టూల్కి వెళ్ళి మా ఊరి రామాయణం అని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు తెలుగు వస్తుంది, అంటే ప్రగతి నేరో ఫాంట్ సెలెక్ట్ ఉంది కాబట్టి తెలుగులోనే వస్తుంది. సో ఆ ఫాంట్ మారుస్తున్నాను నేను. ఆ ఫాంట్ ఇంగ్లీష్ ఫాంట్ పెట్టుకుందాం, ఎందుకంటే మనం ఇంగ్లీష్లో టైటిల్ కొట్టాలనుకుంటున్నాం కాబట్టి. సో ఇంగ్లీష్ ఫాంట్ మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. జెంట్రోక్ అని పెట్టాను నేను. జెంట్రోక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మా ఊరి రామాయణం అని టైప్ చేస్తున్నాను. సో కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను, వీడియో లెంతీ అవుతుంది కాబట్టి. సో మా ఊరి రామాయణం, MAYAN RAMAYANAM రామాయణం. ఓకే టైప్ చేశాను. ఓకే చేసి సెలక్షన్ టూల్తోని దాన్ని కరెక్ట్గా స్కేలింగ్ తగ్గిస్తున్నాను. అంటే చిన్నగా మనకు కింద ఇది ఉందా లేదా అన్నట్టుగా కనపడుతుంది అంతే. సో స్కేలింగ్ చాలా తగ్గిస్తున్నాను, తగ్గించి ఆ టెక్స్ట్ కింద సెట్ అయ్యే విధంగా పెట్టుకుంటున్నాను. సో దీనికి కూడా మనం కలర్ ఇవ్వాలి, దానికి కూడా లైట్ గ్రీన్ కలర్ ఇద్దాం. సో ఫస్ట్ అయితే కలర్ ఇద్దాం మనం, కరెక్ట్ స్కేల్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం మనం. ఓకే నో ప్రాబ్లం. సో ఓకే లేయర్స్లోకి వెళ్ళి దాని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఆ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేసి కలర్ ఇవ్వాలి కదా మనం. ఇప్పుడు కలర్ ఓవర్లోకి వెళ్తున్నాను. కలర్ ఓవర్లోకి వెళ్ళి ఇక్కడ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. వైట్ ఉంది, దాన్ని నేను లైట్ గ్రీన్ పెట్టుకుంటున్నాను. ఓకే ఇది ఓకే సరిపోతుంది. ఇట్లా జస్ట్ మామూలుగా ఉన్నట్టు కనిపిస్తే సరిపోతుంది మనకి. సో ఆ టెక్స్ట్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం కొంచెం లైట్ వార్ప్ ఇద్దాం. వార్ప్ స్టైల్ సెలెక్ట్ చేశాను. హెడర్ మీద పట్టుకొని జరిపితే మీకు ఎటంటే అటు జరుగుతుంది. సో సేమ్ ఇందాకట్లాగానే నన్ను నుండి దానికి మీకు ఏదో ఒక స్టైల్ ఇవ్వండి. షెల్ లోవర్, షెల్ అప్పర్, నేను లోవర్ ఇచ్చేసాను. దాని బెండింగ్ కొంచెం తగ్గిస్తున్నాను. మీ పిక్చర్కి అనుగుణంగా మీకు కావాల్సిన విధంగా దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. నో ప్రాబ్లం. ఇది ఇలాగే ఉండాలని ఎక్కడ రాసి లేదు. ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి క్రియేషన్ వాళ్ళది. సో ఓపికగా జాగ్రత్తగా చేసుకోండి. నేను ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్నాక రైట్ మీద క్లిక్ చేస్తాను. దాన్ని కొంచెం స్కేలింగ్ చేసి కిందికి అంటున్నాను.
కిందికి జాగ్రత్తగా జరుపుకొని సెట్ చేసుకుంటాను. ఇప్పుడు జూమ్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చిన్నగా పెట్టుకొని చేస్తుంటే సెట్ కావట్లేదు. సో జూమ్ పెట్టుకొని మా ఊరు రామాయణం అనే తెలుగు టెక్స్ట్ కింద ఇంగ్లీష్ టెక్స్ట్ కనపడడం కోసం మనం ఇదంతా చేస్తున్నాం. సో దాని స్కేలింగ్ డౌన్ చేసుకొని ఓకే సెట్ చేసుకొని మిడిల్ కరెక్ట్ సెట్ అయినాక ఓకే చేసాం. ఇప్పుడు దీన్ని మనం జూమ్ అవుట్ చేద్దాం. ఒపాసిటీ కొంచెం తగ్గిస్తాను, 53% పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మనకి టైటిల్ ఓకే అయిపోయింది. దీన్ని నేను స్కేల్ డౌన్ చేస్తున్నాను. జూమ్ అవుట్ చేస్తాను. 2 ఫింగర్స్తో మీరు ఇట్లా దగ్గర గుంజినట్టు చేస్తే అది అవుతుంది. సో చేస్తుంటేనే అర్థమైపోద్ది మీకు. సో ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ రావద్దు. సో వైట్ బ్యాక్గ్రౌండ్ నేను క్లోజ్ చేసేస్తాను కనుబొమ్మ. ఇప్పుడు సేవ్ యాజ్ పిహెచ్డి సేవ్ చేసుకుంటున్నాను అండ్ పిఎన్జీ కూడా సేవ్ చేసుకుంటాను. మనకు కావాల్సింది పిఎన్జీ కదా. సో ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అని చేసి దీనికి నేను నేమ్ ఇస్తున్నాను, మా ఊరి రామాయణం అని. సో ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఆ ఫైల్ నేమ్ ఉంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. మా ఊరు రామాయణం అని ఉంది. ఫార్మాట్ వచ్చేసి పిఎన్జీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి మీరు. ఓకే, మీతో సేవ్ చేసుకోవాలి. చూసారా, ఫైల్ డౌన్లోడెడ్ ఓపెన్ వచ్చేసింది. ఇప్పుడు మనకి దీంతో పని అయిపోయింది. నెక్స్ట్ మనకు పిక్సెల్ ల్యాబ్. అసలు వర్క్ మనకు స్టార్ట్ అయ్యేది ఇక్కడ. నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఇంతసేపు మనకి ఏమేం కావాలో వాటిని రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశాను నేను. ఇలా ఉంటుంది. న్యూ టెక్స్ట్ డిలీట్ చేసాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్కి వెళ్ళి ఇక్కడ నేను కస్టమ్ సైజ్ అనమాట. అంటే మనకి ఇష్టమైన సైజ్ పెట్టుకుంటే కస్టమ్ సైజ్ అంటారు. 860x1280 పెట్టాను. ఓకే, 860x1280 పెట్టాను. సో ఇప్పుడు మనకి అవసరం లేదు, క్రోమ్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవసరం లేదు. ఫొటోస్కి వెళ్ళి మనకు కావాల్సిన ఫోటోని మనం తీసుకోవాలి. సో ఫస్ట్ వాళ్ళ పోస్టర్ ఎలా ఉందో చూద్దాం. ఇది వాళ్ళు చేసిన పోస్టర్. దీన్ని ఎలా చేయాలని మన సబ్స్క్రైబర్ అడగడం వల్ల నేను మనకు తోచినంతగా మొబైల్ ఎలా చేయొచ్చు అనేది తనకు చెప్పడం కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకు ఫస్ట్ ఆ పోస్టర్లో ఏం కనిపించింది, బ్యాక్గ్రౌండ్లో ఏదో చెట్లు కనిపిస్తున్నాయి, ఏదో కొబ్బరి చెట్టు కనిపిస్తుంది, పక్షులు కనిపిస్తున్నాయి. సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను క్రోమ్కి వచ్చాను, ట్రీస్ అని కొట్టాను. మన పిక్చర్ తగ్గట్టుగా నాకు ఇది బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఇది నేను డౌన్లోడ్ ఇమేజ్ అంటున్నాను. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. నా మొబైల్లో స్టోరేజ్ తక్కువ ఉండబట్టి నాకు అది చూపించట్లేదు కాబట్టి నేను దాని స్క్రీన్ షాట్ తీసుకొని నేను క్రాప్ కూడా చేసుకుంటాను కొన్ని. అది మీరు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. బర్డ్స్ కావాలి కాబట్టి బర్డ్స్ కొడుతున్నాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను 3 ఫింగర్స్ తోటి. 3 షాట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని క్రాప్ చేసుకొని ఓకే చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్కి వెళ్దాం. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఫస్ట్ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్కి వెళ్ళి ఒక షేప్ తీసుకుంటున్నాను నేను. కరెక్ట్గా ఆ పిక్చర్కి ఫిక్స్ అయ్యే విధంగా తీసుకొని దానికి కలర్ తీసుకుంటాను. కలర్లోకి వెళ్ళి గ్రేడియంట్ కలర్లో లైట్ బ్లూ అండ్ వైట్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. పైన బ్లూ కింద వైట్ వచ్చేలాగా కలర్ లెవెల్ సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే చేశాను. ఓకే, ఇది మన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లెండ్ అయ్యే పిక్చర్స్ ఏమేమి ఉన్నాయని మనం సెట్ చేసుకోవాలి. సో మీ కలర్ లెవెల్ ఎంతవరకు ఉండాలి, గ్రేడియంట్ అనేది చూసుకోవాలి. సో ప్లస్ ఐకాన్ మీదకి ఫ్రేమ్ గ్యాలరీకి వెళ్ళి మనకు కావాల్సిన పిక్చర్ని తీసుకున్నాను. మెయిన్ కంటెంట్ ఇది, సెలబ్రెంట్స్ వీళ్ళు, ఆ పోస్టర్లో సెలబ్రెంట్స్. ఓకే, తీసుకొని కరెక్ట్గా కింది భాగంలో సెట్ చేసుకుంటున్నాను. మీకు అది కరెక్ట్గా కింది భాగం ఉన్నట్టు కనబడట్లేదు వైట్ కలర్ వల్ల. సో లాక్ వేసుకున్నాను. నేను మళ్ళీ ప్లస్ ఐకాన్ నొక్కి ఫ్రేమ్ గ్యాలరీకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మనం తీసుకున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ నేచర్ తీసుకున్నాను. ఇక్కడ ఎరేజ్ కలర్ అంటాను. ఆ పైన ఉన్న కలర్ ఎరేజ్ అవ్వడం కోసం జస్ట్ నాకు ఏమైనా కింది భాగం మాత్రం రావాలని ఎరేజ్ కలర్ చేసి అడ్జస్ట్మెంట్స్ చేసి దాన్ని కింద సెట్ చేస్తాను వీళ్ళ వెనక భాగంలో. సో వాళ్ళ వెనకకి వెళ్ళాలంటే ఏం చేయాలి, లేయర్స్లోకి వెళ్ళి ఆ లేయర్ని కిందికి జరుపుకోవాలి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసి జరిపితే వచ్చేస్తుంది. సో కానీ మనకి పైన లైన్ లాగా వస్తుంది కదా, దాన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఆ పై భాగంలో ఎరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఎరేజ్ అయిపోతుంది. ఎరేజర్కి వెళ్ళి ఓకే చేశాను. ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనకు పిక్చర్ అయిపోయింది. దీన్ని మనం కొంచెం కలర్ కరెక్షన్, మన పోస్టర్కి అనుగుణంగా కలర్ కరెక్షన్ చేసి హ్యూ కొంచెం మారుస్తున్నాను. హ్యూ అండ్ సాచురేషన్ మార్చి ఒపాసిటీ కొంచెం డౌన్ చేస్తున్నాను. లైట్గా అసలు కనిపిస్తుందా లేదా అన్నట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఓకే చేశాను. నెక్స్ట్ దీని కూడా ఆకేసాను. నెక్స్ట్ ఫ్రేమ్ గ్యాలరీకి వెళ్ళి మనం ఈ కొబ్బరి చెట్టుది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని కూడా ఎరేజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లైట్గా చెట్టు కూడా పోతుంది, పర్లేదైనా మనకు ఒపాసిటీ డౌన్ చేసే పెడతాం మనం, ఎక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
సో దాని ఒపాసిటీ కూడా మనం తగ్గిస్తాం. ఓకే, దీన్ని కూడా తగ్గించేస్తాను. అది ఎక్కడో ఉన్నట్టుగా ఆ పిక్చర్లో ఫిక్స్ అయినట్టుగా మనం సెట్ చేసుకున్నాం. ఓకే, దీని గురించి లాక్ వేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ టెక్స్ట్. మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా ఫోటోపియాలో, దాన్ని నేను తీసుకుంటున్నాను. దాన్ని తీసుకొని కరెక్ట్గా మిడిల్లో మీకు ఎక్కడ కావాలో అక్కడ సెట్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ పిఎన్జీ సేవ్ చేసుకున్నాను కదా ఇందాక. సో దాన్ని మీ పోస్టర్లో ఎక్కడైతే కావాలో అక్కడ సెట్ చేసుకొని లాక్ వేసుకోండి. సో దీన్ని కూడా పైన మనకు బ్లాక్ లైన్ లాగా వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఎరేజర్తోని ఎరేజ్ చేద్దామని చూస్తున్నా పై భాగం వరకు. సో ఎరేజర్ తీసుకున్నాను, పైన సెలెక్ట్ చేసి పైన కింద ఎరేజ్ చేసిన, అంటే ఆ లైన్స్ లాగా రాకుండా ఉండడం కోసం. ఓకే, చూసారా ఆ లైన్ అనేది పోయింది. ఓకే, మీకు టెక్స్ట్ ఎంత పెద్దగా కావాలనేది సెర్చ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకో ఇలా ఈ పోస్టర్ లాగా కావాలి మనకి. ఏమేమి ఉన్నాయి ఇందులో, పైన టైటిల్ ఉంది, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఫైనల్ ఎపిసోడ్ అని ఉంది. సో మనం అలా కాకుండా మనకు నచ్చినట్టుగా పెట్టుకుందాం. ఇక్కడ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా ప్రెజెంట్స్ అని పెడుతున్నాను. సో అక్కడ ఎవరో ప్రజెంట్ చేశారు, ఇది మనం చేసాం కాబట్టి ఇది మనది పెడుతున్నాం. ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని పెట్టి దీనికి కూడా మనం కలర్ ఇవ్వాలి కాబట్టి కలర్లోకి ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి మధ్యలో స్పేస్ ఇస్తున్నాను. లెటర్స్ మధ్యలో స్పేస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ పెంచుకున్నాక దానికి మనం కలర్ ఇవ్వాలి. గ్రేడియంట్ కలర్లోకి వెళ్ళి సేమ్ ఇది కూడా అంతే, గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ ఇచ్చి ఓకే చేశాను. ఓకే చేసినాక ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇందులో ఎవరెవరు నటించారో వాళ్ళ పేర్లు ఈ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డది కొంచెం మనం కలర్ డార్క్ చేద్దాం. సింగిల్ కలర్ ఇచ్చేస్తున్నా, చిన్నగా చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఫాంట్ వేరేది మారిస్తే బాగుండు అనిపిస్తుంది. సో ఓకే, ఇది బాగానే ఉంది, ఓకే చేశాను. నెక్స్ట్ ఇందులో ఎవరెవరు యాక్ట్ చేశారనేది పేర్లు, నైనిక, అర్జున్. అక్కడ పేర్లు ఉన్నాయి చూసారా, అర్జున్ దేవ్ అండ్ నైనిక అని ఉంది. సో అదే టెక్స్ట్ మనం ఇప్పుడు కొడుతున్నాం. సో ఓకే, లేయర్స్లోకి వెళ్ళి ఆ మా ఊరి రామాయణాన్ని కొంచెం టెక్స్ట్ పైకి అంటున్నాను, లాక్ వేసుకొని ప్లస్ ఐకాన్ నొక్కి ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని డూప్లికేట్ చేసుకొని అందులోనే నేను వాళ్ళ పేర్లు కొడుతున్నాను. అర్జున్ అండ్ నైనిక. అర్జున్ అండ్ నైనిక ఎన్ యాజ్ అని టైప్ చేశాను. ఓకే, దాన్ని కరెక్ట్గా ఇక్కడ ఫిక్స్ అయ్యేలాగా సెట్ చేసుకుంటున్నాను. సో ఆ పోస్టర్లో ఉన్నట్టుగానే మనం పేర్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది చూపించడం కోసం ఎస్పెషల్ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం పిక్చర్స్ బ్లెండింగ్ చేసాం, ఏమేమి పిక్చర్స్ బటన్లో పెట్టాం, టైటిల్ ఎలా క్రియేట్ చేయాలో క్రియేట్ చేసాం. సో ఇంత ఈజీగా మనం వాళ్ళు చేసిన దాన్ని యాజ్ ఇట్గా మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, లైక్ చేయట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మేము ఫర్దర్గా చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. లేదంటే ఎలా వస్తాయి, లైక్ చేయకపోతే ఈ వీడియో బాగుంది అని పక్క వాళ్ళకు తెలియదు, యూట్యూబ్కి కూడా తెలియదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వాటిని ఇంకా చాలామందికి ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేస్తే ఇలాంటి కంటెంట్ తెలవాలనుకునే వాళ్ళకి షేర్ అవుతుంది. సో ఇది మాత్రం గమనించండి. పోస్టర్ ఏదైనా సరే దాన్ని మనం ఫస్ట్ కంటెంట్ ఏముంది అందులో అని చూసుకొని అవి మనం డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా టెక్స్ట్ క్రియేట్ చేసుకొని మేక్ చేసుకోవడమే. అంత ఈజీగా మన మొబైల్లోనైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ కొన్ని ఫీచర్స్ యాక్సెస్ ఉండవు. ఆ ఫీచర్స్ యాక్సెస్ ఉండవు కాబట్టి వాటిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.